ఎన్నికల సంఘం స్వతంత్రతను మోదీ సర్కార్ నిర్వీర్యం చేస్తుందన్నారు కాంగ్రెస్ లీడర్లు. సుప్రీంకోర్టు తీర్పు వచ్చే వరకు సీఈసీ ఎన్నిక వాయిదా వేయాలన్నారు. చైనాపై శామ్ పిట్రోడా వ్యాఖ్యలతో కాంగ్రెస్ పార్టీకి సంబంధం లేదన్నారు. ఢిల్లీలో బీజేపీకి సీఎం అభ్యర్థి దొరకడం లేదన్నారు ఇండియా కూటమి నేతలు. మోదీ సర్కార్ కేంద్ర ఎన్నికల సంఘాన్ని నియంత్రించే ప్రయత్నం చేస్తుందన్నారు కాంగ్రెస్ నేత అభిషేక్ మను సింఘ్వి. అందుకే సీఈసీ ఎన్నిక ప్యానెల్ నుంచి సీజేఐని తొలగించారని ఆరోపించారు. ప్రజాస్వామ్యానికి ఆయుపట్టైన ఎన్నికల సంఘాన్ని ఎన్డీఏ సర్కార్ నిర్వీర్యం చేస్తోందన్నారు. ఫిబ్రవరి 19న సీఈసీ ఎన్నికకు సంబంధించిన కేసును సుప్రీం విచారించనుందన్నారు. అప్పటి వరకైనా సీఈసీ ఎన్నిక వాయిదా వేయాలన్నారు కాంగ్రెస్ నేతలు. कांग्रेस पार्टी का ये मानना है कि सुप्रीम कोर्ट ने जब ये इंडिकेट करा है कि 19 फरवरी को इसके बारे में वो हियरिंग करेगा और फैसला सुनाएगा कि कमेटी का कॉन्स्टिट्यूशन किस तरीके से होना चाहिए, तो आज की मीटिंग को पोस्टपोन किया जाना चाहिए. భారత్ కు చైనా శత్రువు కాదన్న శామ్ పిట్రోడా వ్యాఖ్యలతో కాంగ్రెస్ కు సంబంధం లేదన్నారు కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేష్. అది శామ్ పిట్రోడా వ్యక్తిగత అభిప్రాయమని తెలిపారు. శామ్ పిట్రోడా చేసిన వ్యాఖ్యలు పార్టీపై ఎలాంటి ప్రభావం చూపవన్నారు. భారత్ కి చైనాతో భద్రత, ఆర్థిక సవాళ్లు ఉన్నాయన్నారు జైరాం రమేష్. नया संविधान लाना चाहते हैं, ये इनका दोगलापन दर्शाता है, हिपोक्रेसी दर्शाता है. यहाँ माथा टेकते हैं, बाबा साहब अम्बेडकर की का नाम तो लेते हैं, पर असली मकसद क्या है? वन नेशन वन इलेक्शन बिल पहला मील पत्थर है, दूसरा मील पत्थर है इस संविधान बाबा साहब अम्बेडकर के संविधान को बदलो. అసోం సీఎం బీజేపీ నేత హిమంత బిశ్వశర్మకు పదవి భయం పట్టుకుందన్నారు కాంగ్రెస్ నేత గౌరవ్ గొగోయ్. అందుకే తన భార్య ఎలిజబెత్ పై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారన్నారు. పాక్ ఐఎస్ఐతో సంబంధాలు ఉన్నాయనడం పచ్చి అబద్ధమన్నారు. ఎలాంటి విచారణకైనా తాము సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు గౌరవ్ గొగోయ్. भय उनके बीच में जो भय है उसका कारण एक है, आज के 12 महीने बाद होने वाले निर्वाचन. उस निर्वाचन में उनकी हार निश्चित है, उनको पता है. उनकी कुर्सी जाएगी, उनको पता है. और इसीलिए उनको भय है कि भविष्य में जो कांग्रेस की सरकार बनेगी असम में, तो उनका भविष्य क्या होगा उसको लेकर उनके मन में चिंता है. ఢిల్లీలో బీజేపీకి సీఎం అభ్యర్థి లేరన్నారు మాజీ సీఎం ఆప్ నేత అతిషి. 48 మంది బీజేపీ ఎమ్మెల్యేలపై ప్రధాని మోదీకి నమ్మకం లేదన్నారు. అందుకే ప్రభుత్వం ఏర్పాటుకు ఆలస్యమవుతోందన్నారు. ఢిల్లీలో కరెంటు కోతలు, నీటి కష్టాలకు ఆపద్ధర్మ సీఎంను బాధ్యులను చేసే బీజేపీ యమునా క్లీనింగ్ ని మాత్రం ఎల్జీ ఘనతగా చెప్పుకుంటోందన్నారు. ఢిల్లీలో ప్రభుత్వాన్ని ఎవరు నడుపుతున్నారో వారికి క్లారిటీ లేదన్నారు అతిషి. इन 48 विधायकों का एक ही काम है, लूट खसौट करना, दिल्ली की जनता को लूटना, दिल्ली के पैसे की बंदर बाट करना. और इसीलिए 10 दिन बीतने के बाद भी प्रधानमंत्री नरेंद्र मोदी जी इन 48 विधायकों में से एक विधायक पर भी भरोसा नहीं कर पाए हैं, उसको मुख्यमंत्री नहीं बना पाए. మహాకుంభమేళాలో వసతులు చాలా దారుణంగా ఉన్నాయన్నారు ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్. సీఎం యోగి సర్కార్ భక్తులకు సౌకర్యాలు కల్పించడంలో అట్టర్ ఫ్లాప్ అయిందన్నారు. ఇప్పటికైనా బీజేపీ సర్కార్ పటిష్ట ఏర్పాట్లు చేయాలన్నారు. అలాగే మహాకుంభమేళాను పొడిగించాలన్నారు అఖిలేష్ యాదవ్. आए दिन हम खबरें सुन रहे हैं कि श्रद्धालु जाते समय उनकी गाड़ी एक्सीडेंट हुई है, आते समय एक्सीडेंट हुई है, उनकी जान गई है. कोई सरकार मदद करने के लिए तैयार नहीं. इसलिए हमारी मांग है, एक तो कुंभ के स्नान का समय बढ़ाया जाए. और ये धरती तो वो है, हमें आपको गर्व होना चाहिए इससे कि सम्राट हर्षवर्धन ने ये कार्यक्रम शुरू किया था. త్రిభాషా విధానంపై కేంద్రం బెదిరింపులకు భయపడేదే లేదన్నారు తమిళనాడు సీఎం స్టాలిన్. ఎన్ఈపీ విధానాన్ని అంగీకరించకపోవటం వల్లే సమగ్ర శిక్ష అభియాన్ నిధులు రిలీజ్ చేయలేదనడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వ్యాఖ్యలు రాష్ట్రాలను బ్లాక్మెయిల్ చేసేలా ఉన్నాయన్నారు. రాష్ట్రానికి న్యాయంగా అందాల్సిన నిధులనే అడుగుతున్నామని, వారి సొంత ఆస్తులను అడగడం లేదంటూ ఫైర్ అయ్యాడు సీఎం స్టాలిన్.